పెట్టుకోండి. జీర్ణ ఎనాటమీ. ఓకే సార్, మీకు అందరికీ తెలిసిందే కదా. గేమ్స్ కొత్త వాళ్ళు చెప్పండి, పాత వాళ్ళు చెప్పద్దు. పోటీ అంటే ఏంటి, పోటీలు అంటే ఏంటి, వాళ్ళిద్దరూ చెప్తారండి. ఎందుకంటే మనం ఫిజికల్ ఎడ్యుకేషను తెలుసుకోవాలంటే ఈ రెండు అంశాలు ఖచ్చితంగా మనకు రావాలి. పోటీ అంటే ఏంటి, పోటీలు అంటే ఏంటి. వెరీ గుడ్. పోటీలు, పోటీలు వెళ్ళేటప్పుడు మా వాళ్ళు చెప్తారండి ఆన్సర్ మీకు. ఓకే సరే. జీర్ణ వ్యవస్థ. అసలు జీర్ణ వ్యవస్థ అంటే ఏంటి? జీర్ణం అయ్యే ప్రక్రియను, జీర్ణం అవడంలో ఏం జరుగుతాయి? సంక్లిష్ట పదార్థాలు. ఏంటండి? సంక్లిష్ట పదార్థాలు ఎలా మారుతాయి? సరళ పదార్థాలుగా మారుతాయి. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారడాన్ని ఏ విధంగా మారుతాయి? జల విశ్లేషణ జరిగి. ఏంటండి? జల విశ్లేషణ జరిగి ఎలా మారుతాయి? సరళ పదార్థాలుగా మారుతాయి. దీన్ని ఏమంటాం? జీర్ణక్రియ అంటాం. ఓకే. జీర్ణ ప్రక్రియలో పాల్గొనే అవయవాలు ఎన్ని ఉన్నాయి? జీర్ణ ప్రక్రియలో పాల్గొనే అవయవాలు. జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? నోరు లేదా అస్యకుహరం. ఓకే. అస్యకుహరం. ఆ తర్వాత గ్రసని, ఇంకా ఆహారవాహిక, తర్వాత ఆహారవాహిక అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తుంది? జీర్ణాశయం. నెక్స్ట్ చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పాయువు, పురీషనాళం, పాయువు. ఇలాగే కదండి జీర్ణక్రియ అనేది. ఎన్ని? 1 2 3 4 5 6 7 8. ఇంకోటి మిస్ అయింది సార్, స్వరపేటికలో ఏమైనా జరుగుతాయా? జరగవు. ఓకే, ఇలా పెట్టుకుందాం. అసలు జీర్ణక్రియలో పాల్గొనే పదార్థాలు ఏంటి మనం చెప్పుకున్నాం. జీర్ణక్రియలో పాల్గొనే నిన్న విటమిన్లు ఇవన్నీ చెప్పినప్పుడు చెప్పాను. జీర్ణక్రియలో పాల్గొనే ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు. నీరు ఇంపార్టెంట్. ఏం లేదు సార్, జీర్ణక్రియలో పాల్గొనే పదార్థాలు ఎన్ని అంటాడు. ఏంటంటే 6 అంతే. ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. ఓకే చూద్దాం. ఫస్ట్ జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? అస్యకుహరంలో. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ పదార్థాలు చెప్పుకున్నాం? పిండి పదార్థాలు. ఓకే. ప్రోటీన్లు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు. ఓకే. ఎన్ని పదార్థాలు? 6 పదార్థాలు. ఇక్కడే. ఓకే. అస్యకుహరంలోకి వచ్చేటప్పటికి అస్యకుహరంలో ఏ భాగాలు ఉంటాయి? నోరు తెరవండి. జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? అస్యకుహరం లేదా నోరులో ప్రారంభమవుతుంది. మరి ఆహారం ఇలా తినగానే అలా నోట్లోకి వెళ్ళిపోద్దండి. ఏం చేయాలి? నవలాలంటే ఏం కావాలి? అస్యకుహరంలో ఏమున్నాయి? దంతాలు ఉన్నాయి. ఇంకా దంతాలు ఒకటే సరిపోద్దా? నాలుక, టేస్ట్ బడ్స్ ఉంటాయి ఈ నాలుకలో. అదేవిధంగా నాలుక, ఇంకేముంటాయి? మనం పిండి రూపుతుంటాం కదండి. ఆడవాళ్ళు పిండి రూపుతుంటే మధ్య మధ్యలో ఏం వేస్తుంటారు? వాటర్ వేస్తారు. వాటర్ అయిపోతే ఏమవుద్ది? చిక్కగా అయిపోద్ది కదా. అదేవిధంగా నోట్లో ఏముంటుంది? లాలాజలం. ఏముంటాయి దీంట్లో? లాలాజల గ్రంథులు. ఓకే. ఫస్ట్ దంతాలు చూసుకుందాం. నాలుక మీద రుచికలికలు ఉంటాయి. రుచికలికల్లో ఒకే వైపుది ఒక రుచిని సూచిస్తుంది. ఓకే. దంతాలు చూద్దాం.
మానవుని దేహంలో దంతాలని ఏ దంతాలు అంటాం? దంతాలను ఏమంటాం? మనకి ఎన్నిసార్లు వస్తాయి దంతాలు? ఒకసారి వస్తాయి, రెండు సార్లు వస్తాయి? రెండు సార్లు. ద్వివార విషమ దంతాలు అంటాం. ఏమంటాం? ద్వివార విషమ దంతాలు. ద్వివార విషమ దంతాలు అని ఎందుకంటాం? జంతువులకు చూడండి, పళ్ళు ఊడిపోయి పుచ్చిపళ్ళు రావు, కానీ పిల్లలకు వచ్చేటప్పటికి, మానవుడికి వచ్చేటప్పటికి ద్వివార విషమ దంతాలు. ద్వివార అంటే 2 సార్లు వస్తాయి కాబట్టి ద్వివార విషమ దంతాలు అంటాం. ఏంటండి? ద్వివార విషమ దంతాలు. ద్వివార విషమ దంతాలు. ఓకే, దంతాలు చూసుకుందాం. చిన్నపిల్లల్లో దంతాలు కోడితే 36 పళ్ళ 32 రాలిపోతాయి అంటుంటారు. ఏంటండి? 32. కోడితే 32, 2/2, 1/1, 2/2, 3/3. దీన్ని ఏమంటాం? మానవుని యొక్క శాశ్వత దంత ఫార్ములా. చిన్నపిల్లల్లో చూసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటాయి? 20. ఈ 0 అవుతాయి. ఓకే, వీటిని చాలా మంది కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. కొంతమంది ఏం చేస్తారంటే అగ్రచర్వణకాలు ముందు పెట్టేస్తారు. చర్వణకాలు, అగ్రచర్వణకాలు ఇచ్చారు సార్ మొన్న మన బుక్లో చూసుకోండి. బుక్లో చూసుకున్నట్లయితే కొరికే దంతాలు, విసిరే దంతాలు, చీల్చే దంతాలు, నమలే దంతాలు ఇచ్చాడండి. మన తెలంగాణ డిఎస్సిలో మీరు చూసుకున్నట్లయితే మన బుక్లో జీర్ణ వ్యవస్థ నుంచి 3 బిట్లు వచ్చాయండి. ఒక్కో పేజీ నుంచి ఒక బిట్ వచ్చింది. విషమ దంతాలు కొరికే పళ్ళు అని ఇవ్వడం జరిగిందండి. అదే తర్వాత నెక్స్ట్ పేజీలో జీర్ణాశయంలో ఆకలిని పెంపొందించే హార్మోన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ పేజీలోనే ఫస్ట్ లైన్ ఉంటుంది, గ్రిలిన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి. 2/2, 1/1, 2/2, 3/3. దీన్ని ఏమంటామంటే మానవుని యొక్క శాశ్వత దంత ఫార్ములా. చూడండి, పళ్ళు ఎలా చూపెట్టినట్టే దగ్గర మిక్స్ చేస్తుంటాయి. అది దేంతో ఏర్పడుతుంది? డెంటిన్తో ఏర్పడుతుంది. డెంటిన్ ఏర్పడాలంటే ఏం కావాలి? మనం చెప్పుకున్నాం. డెంటిన్ ఏర్పడాలంటే ఫ్లోరిన్. ఏంటంటే ఈ పళ్ళు మెరవాలంటే ఏం కావాలి? ఫ్లోరిన్ కావాలి. ఇక్కడి వరకు ఓకేనండి. నెక్స్ట్ నాలుక, నెక్స్ట్ లాలాజలం. రాస్తాను, మన బుక్లో ఉంది సార్. ఓకే, రాస్తాం. కుంతకాలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. సంఖ్య ఇచ్చాడండి. కుంతకాలు ఎన్ని అవుతాయి? 4, 4, 8. ఈ 4, ఈ 8, అయ్యి 12 ఇచ్చాడండి. కుంతకాల సంఖ్య ఇచ్చాడు. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, అதாவது లాలాజల గ్రంథులు. మానవుల్లో లాలాజల గ్రంథులు దేని విడుదల చేస్తాయి? లాలాజలం విడుదల చేస్తాయి. లాలాజలంలో ఏముంటుంది? ఎమలైస్ లేదా టైలిన్ ఉంటుంది. ఇది దేని మీద ప్రభావం చూపుతుంది? పిండి పదార్థాల మీద ప్రభావం చూపుతుందండి. ఓకే, లాలాజల గ్రంథులు 3 జతలు ఉంటాయి. జతలు అంటే జతలు పెట్టాలి, సంఖ్య అంటే సంఖ్య పెట్టాలి. సంఖ్య ఎంత అంటే 6, జతలు ఎన్నండి? 3. అధోజింబిక, అధోజిహ్విక, పెరోటిడ్. ఈ పెరోటిడ్ అనేది మనం ఎక్కడ గమనించాం? వ్యాధుల్లో వచ్చేటోడికి పెరోటిడ్ గ్రంథులు వాయడం గమనించవచ్చు. గవదబెల్లలో వచ్చేటండి పెరోటిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది వాయడం వల్ల ఏమొస్తుంది? గవదబెల్ల రాడు. అధోజిహ్విక ఇదేంటంటే లాలాజల గ్రంథుల్ని, లాలాజలం ఏముంటుంది? ఏముంటుందండి లాలాజలంలో? టైలిన్, ఎమైలైస్. ఏం చేస్తుంది? దీన్ని పిండి పదార్థాలని మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. ఏంటంటే మాల్టోజ్ చక్కెర. ఓకే, ఇక్కడ పిండి పదార్థాలు అయిపోయినాయి కదండి. పిండి పదార్థాలు ఎలా మారుతున్నాయి? ఇక్కడ మాల్టోజ్ చక్కెర లేదా డెక్స్ట్రిన్ అని కూడా అంటారండి. ఓకే, డెక్స్ట్రిన్గా మారుతాయి. నెక్స్ట్ రెండో పదార్థం ఉంది, ప్రోటీన్లు పెప్టోన్లుగా మారుతాయి. ఓకే, ప్రోటీన్లు పెప్టోన్లుగా మారి ఆ తర్వాత చెప్పాను మీకు ప్రోటీన్ల యొక్క 3వ రూపం
అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, పెప్టోన్లు, అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ క్రొవ్వులు, గ్లిజరాలు, ఫ్యాటీ ఆమ్లాలు. ఏంటండి? గ్లిజరాల్, ఫ్లాటీ ఆమ్లాలు. ఓకే, ఇక్కడికి ఏమైపోయింది? అస్థికుహరంలో మనకు పని అయిపోయింది. అస్థికుహరంలో ఆ తర్వాత గ్రసని. గ్రసన ఏం చేస్తుంది? ఆహారము మరియు వాయు మార్గాల కూడలి. ఏంటండి? గ్రసని. ఆహారము మరియు వాయు మార్గాల కూడలి గ్రసని. ఈ గ్రసన భాగంలో చూసుకున్నట్లయితే మనం ఆహారం మింగేస్తుంటాం కదండి. ఒక్కొక్కసారి అన్నం తింటున్నప్పుడు అంటుంటారు. ఎందుకు జరుగుద్ది అలాగా? ఆహారం ఏంటండి దేంట్లోకి వెళ్ళాలి? శ్వాసవాహిక ఒకటి ఉంటుంది కదా, స్వరపేటికలోకి వెళ్లకుండా ఇక్కడ ఏముంటుంది? కొండనాళిక అనే భాగం ఒకటి ఉంటుందండి. ఏంటుందండి? ఎపిగ్లాటిస్ లేదా కొండనాళిక ఆహారాన్ని దేనిలోకి పోకుండా చూస్తుంది? స్వరపేటికలోనికి పోకుండా కాపాడుతుంది. అక్కడితో ఏమైంది? ఆహారం నవలబడి నోటిలో ముద్దగా నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటాం. ఏమంటామండి? బోలస్ అంటాం. ఓకే, అసలు జీర్ణమయ్యే ప్రక్రియను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 4 భాగాలుగా విభజించవచ్చు. 1 టేకింగ్ ఆఫ్ ఫుడ్, అంతర్దహనం. 2 జీర్ణం అవడం. 3 ఏమవుతుంది? చిన్న ప్రేవుల ఆహారం ఏమవుతుంది? శోషణం జరుగుద్ది. అంతా అయిపోయిన తర్వాత ఆహార పదార్థాలు, వ్యర్థ పదార్థాలు మలం రూపంలో బయటకు వెళ్ళిపోతాయి కదండి. ఎజెషన్, విసర్జించుట. జీర్ణమయ్యే ప్రక్రియను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 4 భాగాలుగా విభజించవచ్చు. 1 టేకింగ్ ఆఫ్ ఫుడ్, 2 డైజెషన్, 3 అబ్సార్ప్షన్, 4 ఎజెషన్. ఓకే, ఇక్కడికి ఏమైంది? అస్థికుహరంలో ఆ తర్వాత గ్రసనలో జరిగే మార్పులు చేసుకున్నాం. నెక్స్ట్ ఆహారం మింగేస్తాం. మింగేసిన తర్వాత దేంట్లోకి వెళ్ళిపోతామండి? ఆహారం మింగిన వెంటనే ఎక్కడికి వచ్చేస్తుంది? జీర్ణాశయంలోకి రావడం జరుగుతుంది. ఎక్కడికండి? జీర్ణాశయంలోకి రావడం జరుగుతుంది. ఇదేంటండి? ఆహారవాహిక. దీన్ని ఏమంటాం? జీర్ణాశయం అంటాం. ఏమంటామండి? జీర్ణాశయం. జీర్ణాశయం యొక్క పై భాగాన్ని ఏమంటాం? ఫండస్ అంటాం. మధ్య భాగాన్ని ఏమంటాం? జఠరనిర్గమ సంవర్ణి. ఇక్కడ జఠరనిర్గమ సంవర్ణి. ఇక్కడ హార్దిక జీర్ణాశయం. హార్దిక జీర్ణాశయం. జీర్ణాశయం కుడిపక్క ఉంటుందా ఎడమ పక్క ఉంటుందా? ఎడమ పక్క ఉంటుందండి. ఇక్కడ జీర్ణాశయం కండరయుత సంచి. ఏంటండి? జీర్ణాశయం అనేది కండరయుత సంచి. జీర్ణాశయం ఏం చేస్తుంది? ఆహారాన్ని 1.5 నుంచి 2 గంటల సేపు ఆహారాన్ని నిల్వ చేయడం జరుగుతుంది. జీర్ణాశయంలో చూసుకున్నట్లయితే కండరాల్లో ఆహారాన్ని ఏం చేస్తాయంటే మజ్జిగ తీరుకున్నట్టు ఇట్లా చిలుకుతాయండి. ఓకే, మజ్జిగ తీరుకుని తిడతాయి. ఈ జీర్ణాశయం యొక్క గోడల్లో మనకి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని ఏమంటామంటే మ్యూకస్ పదార్థం అంటాం. ఏమంటాం? మ్యూకస్ పదార్థం. ఓకే, మ్యూకస్. ఈ జీర్ణాశయంలో ఉండే గ్రంథులు దేన్ని విడుదల చేస్తాయి? జఠర రసాన్ని విడుదల చేస్తాయి. దేనండి? జఠర రసాన్ని విడుదల చేస్తాయి. జఠర రసం. జఠర రసంలో ఏముంటాయి? జఠర రసంలో HCl మరియు ఏముంటాయి? పెప్సిన్. ఏముంటాయండి? పెప్సిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు పెప్సిన్ ఉంటాయి. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం ఆహారం తినం కదండి. ఒక్కసారి ఆహారం ఇన్ టైం తినలేదు అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కడుపులో మంట వచ్చేస్తుందండి అంటాడు. కడుపులో మంట వచ్చేయడానికి కారణం ఏంటి? ఏమవుతుంది? ఎసిడిటీ. ఏంటండి? ఎసిడిటీ. ఎందుకు వస్తుంది? HCl ప్రొడ్యూస్ అవుద్ది కదండి. HCl ప్రొడ్యూస్ అవుద్ది కదా. ఆ HCl ప్రొడ్యూస్ అయినప్పుడు ఒకటే మనకి ఆహారం ఆకలేసి